పార్ట్స్ ఆఫ్ ది ఎక్స్క్రిటరీ సిస్టమ్, మానవ విసర్జన వ్యవస్థ అందులో భాగాలు. మానవ విసర్జన వ్యవస్థను పరిశీలించినట్లయితే శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాల తొలగింపు వ్యవస్థే విసర్జన వ్యవస్థ. ఇది మన శరీరంలో వివిధ రకాల వ్యర్థాలని రక్తం వడపోయడం ద్వారా బయటకు పంపిస్తూ ఉంటుంది. ఇట్ సెపరేట్ వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ ది బ్లడ్ అండ్ సెండ్ అవుట్ ఆఫ్ ది బాడీ. ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఆల్సో కాల్డ్ రేనల్ సిస్టమ్ హ్యావ్ డిఫరెంట్ పార్ట్స్ ఇన్ ఇట్. మానవ విసర్జన వ్యవస్థనే మూత్రపిండ వ్యవస్థ అని కూడా పిలుస్తాము. ఇందులో వివిధ రకాల భాగాలు ఉన్నాయి. పార్ట్స్ ఆర్ ఇన్ సిరీస్ విచ్ రిప్రజెంట్స్ పాత్ ఆఫ్ ది యూరిన్. ఈ విసర్జన వ్యవస్థలో లేదా మూత్రపిండ వ్యవస్థలో ఉన్న భాగాలన్నీ కూడా ఒక వరుస క్రమంలో ఉంటాయి. అవి మూత్రం వడకట్టబడి శరీరం నుంచి బయటకు తొలగించబోయే మార్గాన్ని సూచిస్తూ ఉంటుంది. వాటిని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మానవ విసర్జన వ్యవస్థలో కనిపించే ఈ ముదురు గోధుమ రంగు చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న నిర్మాణాన్ని కిడ్నీ లేదా మూత్రపిండం అని పిలుస్తాం. దీని నుంచి వచ్చిన నాళం వంటి నిర్మాణాన్ని లేదా ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ని యురేటర్ లేదా మూత్రనాళం అని పిలుస్తాం. ఈ యురేటర్ అనేది మూత్రాన్ని కిందన ఉన్న సంచి లాంటి నిర్మాణంలో పంపిస్తుంది. దాన్నే మనం యూరినరీ బ్లాడర్ లేదా మూత్రాశయం అని పిలుస్తాం. ఈ మూత్రాశయానికి దిగువగా రంధ్రం వంటి నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది. దాన్నే మనం యురెత్రా లేదా ప్రసేకము అని పిలుస్తాం. మూత్రం తయారైన దగ్గర నుంచి బయటకు పోయిన మార్గాన్ని పరిశీలించినట్లయితే మూత్రపిండము, దాని తర్వాత మూత్రనాళము, దాని తర్వాత మూత్రాశయము, దాని తర్వాత ప్రసేకము అనేవి వరుస క్రమంలో అమలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది.